ఆధ్యాత్మిక స్నేహ రక్షణ నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య. బైబిల్ వాక్యము సంఖ్యాకాండము 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయుల్లో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు, సిమియోను గోత్రంలో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు, యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు, జెబులూను గోత్రంలో హేలోను కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమలియేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమిషద్దాయి కుమారుడైన అహియెజెరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రంలో దాయూవేలు కుమారుడైన ఎలాసాపు, నఫ్తాలి గోత్రంలో యనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందిన వారు. వీరు తమ తమ పితరుల గోత్రముల్లో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలను. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును సమకూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇస్సాకారు పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, జెబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి.
మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, మనష్షే గోత్రములో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చియుండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపం రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.